కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాష్ట్రానికి మనం అధికారంలోకి వచ్చినాం. వాటన్నిటిని కూడా ఆర్థిక శాఖ మంత్రిగా అన్ని పరిష్కారం చేసుకుంటూ ఇటు మెస్ ఛార్జీల కానించి మొదలు పెడితే ఇటు రైతు రుణమాఫీ నుంచి అన్ని అంశాలల్లో ఇటు 200 యూనిట్ల కరెంటు సిలిండరు ఇట్లా అన్ని కార్యక్రమాలు ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చుకుంటూ ఎంత కష్టం ఉన్నా కానీ వాటన్నిటిని అధిగమించి ముందుకు పోతున్నాం. ముఖ్యంగా నిన్న కేటీఆర్ గారు రాత్రి రాహుల్ గాంధీ గారికి ఉత్తరం రాసిన విషయం మీరు అందరూ చూసిరు. ఇది హాస్యాస్పదం. ఎందుకంటే వాళ్ళ నాయన ఫామ్ హౌస్లో వండుకుంటే వాళ్ళ నాయనని బయటికి తీసుకొచ్చి అసెంబ్లీకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మాకు తెలుసు, మేము ప్రజలు మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు, సంవత్సరం అయింది, మా మీద బాధ్యత ఉంది, చేయాల్సిన బాధ్యత మేము చేస్తున్నాం. కానీ ప్రతిరోజు మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుంచి ఓర్వలేక విషం కక్కుతూ రోజు ఏదో విధంగా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ కేటీఆర్ హరీష్ రావు గారు. అసలు రాహుల్ గాంధీ గారికి ఆయన ఉత్తరం రాసేది ఏంది నాకు అర్థం కాంది. రాహుల్ గాంధీ గారికి తెలుసు మన రాష్ట్ర పరిస్థితి, మన నాయకులు ఏం చేస్తున్నారో తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఇవాళ రైతు రుణమాఫీ నుంచి ఇవాళ ఒక ఏకకాల రైతు రుణమాఫీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా చేశారు. వీళ్ళు చేసిన 7 లక్షల కోట్ల అప్పుకు ఎవ్రీ అంటే ప్రతి నెల 6,000 కోట్లు అప్పు తీసుకుంటూ 64 ఇప్పుడే మా డిప్యూటీ సీఎం గారు చెప్పారు 64,000 కోట్లు వీళ్ళు చేసిన అప్పులు తీర్పనికనే ఈ సంవత్సరంలో మనం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అవి కాక 21,000 కోట్లు రుణమాఫీ చేసినాం. ప్రతి నెల 1వ తారీఖు జీతాలు వచ్చే విధంగా పనిచేస్తున్నాం. ఇవాళ మెస్ ఛార్జీలు పెంచినాం. మంచి ఆహారం అందించాలని చెప్పి మాకు కూడా ఈరోజు శనివారం రోజు నాయకులందరినీ కూడా హాస్టళ్ళకు పోయి పేరెంట్స్ని పిల్లల్ని కూర్చోబెట్టి భోజనాలు చేసి భోజనం నాణ్యతను చెక్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు ప్రచారం చేసుకుంటున్నాం. అంటే మాకు చిత్తశుద్ధుండి పరిపాలన అందిస్తుంటే ఓర్వలేని వాళ్ళు ఎవరైతే అపోజిషన్ లీడర్ ఈరోజు మటుకు అసెంబ్లీకి రాని అటువంటి దద్దమ్మలు మాకు సూక్తులు చెప్పుకుంటే మా నాయకులకు ఉత్తరాలు రాయడమా? వాళ్ళ ముగ్గురు ఇంట్లో వాళ్ళ పంచాయతీలో వాళ్ళుండి వాళ్ళ ఇంట్లో ఎవరు గొప్ప అని తెలుసుకోలేక నిద్రపట్టక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వీటన్నిటినీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కోసం ప్రజాప్రభుత్వం, ఇది ప్రజలకు మంచి చేయడానికి ఈరోజు అధికారంలోకి వచ్చినాం. డెఫినెట్గా రానున్న 4 రోజులలో మంచి పరిపాలన అందించి ఎల్లప్పటికీ మీ ఎమ్మటి ఉండి మళ్ళీ గెలిచే ప్రయత్నమే చేస్తామని తెలియజేస్తున్నాం. ఇవాళ కేటీఆర్కి ఏం తెలుసు? అసలు గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చేటప్పుడు కేటీఆర్కి అసలు తెలియదు. నేను అప్పుడు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నా. మేము తెలంగాణ కొరకు పోరాటం చేసినాం. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. ఇవాళ ఇప్పుడు ఇంతకుముందు మా కిరణ్ అన్న చెప్పినట్టు 60,000 కోట్ల రూపాయలు అప్పులు కట్టుకుంటా వాళ్ళు చేసినది ఆయన ఫామ్ హౌస్ నుంచి ముందుకు వచ్చి చెప్పమని కేటీఆర్కి ఏం తెలుసు అండి తెలంగాణ గురించి? నా ముందు మాట్లాడమనండి, మా సీఎం గారు కాదు, మా ముందు వచ్చి మాట్లాడమనండి కేటీఆర్ గారికి. వారికి ఏం తెలుసు? మేము ఇస్తున్నాం ఇవాళ బోనస్, ఇవాళ రైతులకు కలకలలాడుతున్నారు, ఇవాళ మెస్ ఛార్జెస్, పిల్లలందరూ కూడా హాస్టల్లో ఉన్న పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ మేము బోనస్ ఇస్తే ఇవాళ కింటాకు దాదాపుగా 5 ఎకరాలు అయితే 55,000 60,000 వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి వాళ్ళ అకౌంట్లో ఇమ్మీడియట్లీగా. మేము కింటాకు 500 రూపాయలు బోనస్గా ఇస్తున్నాం. కాబట్టి రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ 10 కిలోలు అంతకుముందు వాళ్ళు కటింగ్ పెట్టేవాళ్ళు, ఆ 10 కిలోలు కూడా మేము ఇవాళ కటింగ్ పెట్టడం లేదు. ఇవాళ రైతులు హ్యాపీగా ఉన్నారు, విద్యార్థులు హ్యాపీగా ఉన్నారు, ఎస్టీ ఎస్సీలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ మా సీఎంను మీరేమో అనుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం 15 సంవత్సరాలు పరిపాలిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం 15 సంవత్సరాలు మేము తప్పకుండా పరిపాలిస్తాం. ఇవాళ చెప్తున్నా కేటీఆర్కు మా సీఎం గారు రేవంత్ రెడ్డి ఎక్కర్లేదు, నేను ఒక్కరిని చాలు నాతో మాట్లాడమని. అసలు తెలంగాణ ఇచ్చేటప్పుడు కేసీఆర్ గారు హౌస్లో ఉన్నారా? తెలంగాణ ఎంపీలు కొట్లాడితే తెలంగాణ వచ్చింది, సోనియా గాంధీ ఇస్తే తెలంగాణ వచ్చింది. కేటీఆర్ రాహుల్ గాంధీకి ఒక చిట్టి రాయడం వల్ల ఎఫెక్ట్ ఏం లేదు. రాహుల్ గాంధీ మమ్మల్ని అడుగుతాడు, మా విచారణ తీసుకుంటాడు. ఆ విచారణలో ఆయనకేం చెప్పాలో మేము అది చెప్తాం. వాళ్ళు చేసే మూర్ఖత్వం, ఎంత అప్పులు చేసిండు ఈ రాజ్యాన్ని, ఈ దేశానికి, తెలంగాణ దేశానికి బిచ్చగదిలా పట్టిస్తే దాన్ని తీసుకొస్తున్నాం మేము ఇలా. వారి కేటీఆర్కు ఖబర్దార్ కేటీఆర్, నువ్వు ఇంకోసారి మా విషయం నీకు ఎప్పుడైనా మేమైనా అడిగినామా? ఈరోజు డిప్యూటీ సీఎం గారితో 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా ఎంపీలందరితో పిలిచి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులకి ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 64,000 కోట్ల రూపాయలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టవలసి వచ్చిందని చెప్పడం జరిగింది. లెక్కలతో సహా చెప్పాడు.
అంటే ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్కి రాహుల్ గాంధీ గారికి మాట్లాడితే ఒక లెటర్ రాయటం అనేది మేము తీవ్రంగా ఎంపీలు అంతా ఖండిస్తున్నాము. మీకేం సంబంధం అసలు రాహుల్ గాంధీతోని ప్రైమ్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు, మేము అందరం కలిసి మాట్లాడతాం. మా పార్టీ ఎల్ఓపి ఆయన, మీరెవరు రాసేది? మీరేదేమన్నా రాసుకుంటే కేసీఆర్ గారికి రాయండి, మీ పార్టీ అధ్యక్షుడికి. మేము ఇట్లే ఉంటే మేమంతా ఎంపీలు కలిసి మా ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాలు, మీరు చేస్తున్నటువంటి తప్పుడు పనులు అన్నీ కూడా ఈ 2-3 రోజుల్లో కేసీఆర్ గారికి మేము లెటర్ రాస్తాం. ఈ కేటీఆర్ ఏం చేయాలో తెలియక మాట్లాడితే రాహుల్ గాంధీ గారికి లెటర్ రాస్తున్నాడని. ఈ ప్రభుత్వం మొత్తం ఎంపీలని, ఎమ్మెల్యేలని, ప్రజాప్రతినిధులను కలుపుకొని ప్రజాప్రభుత్వాన్ని నడపాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీటింగ్ జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. 4-5 మినిస్టర్లు కలవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రేపు ఫైనాన్స్ మినిస్టర్ని, ఇవాళ సాయంత్రం 7 గంటలకి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఇవాళ 7 గంటలకు కలుస్తున్నారు. రేపు ఫైనాన్స్ మినిస్టర్ కలుస్తారు. ఈ మధ్యలో ఇంకా 3-4 మినిస్టర్ని రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం ఇంతకుముందు ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి పనులన్నీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఫెడరల్ వ్యవస్థను గౌరవించి ప్రధానమంత్రుల్ని, మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం ప్రయత్నం చేస్తుంది. పార్టీ పని కూడా ఉంది కదా. మీ గవర్నమెంట్ మా 1,00,000 కోట్లు ఎక్కడ, 7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఇక్కడ పెడితే ఈ 1,00,000 కోట్లు అప్పు చేసి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అప్పు ఇవ్వడానికే సరిపోతుంది. మేమన్నా అభివృద్ధి వాళ్ళు ఇవ్వాల్సిన వడ్డీలు అసలు ఇవ్వడానికే ఈ 1,00,000 కోట్లు సరిపోతుంది. దేనికోసం మరి? ఏ రకంగా ప్రభుత్వం నడపాలి కదా. అప్పు తీర్చడానికి అప్పు చేయటం అనేది వాళ్ళ అప్పులు తీర్చే పరిస్థితి ఉండాలి కదా. మనకు నెలకి ఎంత వస్తుందో 18,500 కోట్లు వస్తుందట. మరి అందులో ఈ అప్పు తీర్చాలంటే కుదరటం లేదు. కానీ కంపల్సరిగా మనం అప్పు తీసుకోవాల్సిన పరిస్థితిని వాళ్ళే చేతులెత్తేసిన